హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఇప్పుడు పాలసీస్ కూడా మనం ఇండస్ట్రియల్ పాలసీ 4.0తో పార్ట్ 1 అనేది స్టార్ట్ చేసుకుందాం. రిమైనింగ్ 5 పార్ట్స్ కూడా ఏపీ పాలసీస్ సంబంధించి మనం కవర్ చేసుకుందాం. టోటల్ 6 పార్ట్స్ అయితే ఇందులో మనం క్విక్గా కంప్లీట్ చేద్దాం. రైట్, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక కారిడార్ల గురించి క్రింది ప్రకటనను పరిశీలించండి అని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ఓన్లీ ఇండియన్ స్టేట్ విత్ 3 నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్. The Visakhapatnam-Chennai Industrial Corridor is among these 3 corridors. సో ఇక్కడ కారిడార్స్ రిలేటెడ్గా క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం క్వశ్చన్స్ చదివేటప్పుడు కంపల్సరీ స్టేట్మెంట్స్ వైజ్ మనకి కంపల్సరీ కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, సో అంటే ఇదే క్వశ్చన్స్ ఇస్తాము అని కంపల్సరీ ఎగ్జామినేషన్లో ఇవే వస్తాయి అని చెప్పుకోవట్లేదు. మనం ఇక్కడ టాపిక్ వైజ్ అన్నీ కవర్ చేసుకుంటున్నాం, అది గమనించండి. రైట్, సో అయితే ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే నేను ఇక్కడ క్విక్గా క్వశ్చన్స్ అనేవి రీడ్ చేస్తుంటాను. మీరు వీడియో పాజ్ చేసే ఆన్సర్స్ ఇప్పటి వరకు మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారో ఆన్సర్స్ కూడా కామెంట్స్లో ట్రై చేయండి. రైట్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఓన్లీ ఇండియన్ స్టేట్గా 3 నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్న ఇండియన్ స్టేట్గా మనకి చెప్పుకోవచ్చు. రైట్, అందులో మనకి విశాఖపట్నం, చెన్నై కావచ్చు, చెన్నై బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ బెంగళూరు కావచ్చు, ఈ 3 మనకి కవర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ ఇండియన్ స్టేట్గా చెప్పుకోవచ్చు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అయితే ఈ 3 కారిడార్లో విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ 1 అని ఇచ్చారు. రైట్, ఇది కూడా correct option. Both 1 and 2 are the correct. Right, so next important question, consider the following statements about Andhra Pradesh power sector. Andhra Pradesh విద్యుత్ రంగం గురించి క్రింది ప్రకటనను పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ is a power surplus state with an installed capacity of 20 gigawatt. Over 50% of the power generated in the state comes from renewable energy sources అని ఇచ్చారు. రైట్, సో ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు, అది ఇక్కడ గమనించాలి మనం. రైట్, సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏ పవర్ సర్ప్లస్, అంటే ఆంధ్రప్రదేశ్ 20 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం కలిగిన విద్యుత్ మిగులు రాష్ట్రం అని ఇచ్చారు. రైట్, రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 50% పైగా పునరుత్పాదక వనరుల నుండి వస్తుంది అని ఇచ్చారు. రైట్, సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్స్టాల్డ్ కెపాసిటీ చూస్తే 20 గిగావాట్స్ అయితే స్థాపిత సామర్థ్యం అయితే మనకి మిగులు రాష్ట్రంగా మనకి ఉంది. ఇది కరెక్ట్ ఆప్షన్. బట్ ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో 50% పైగా అని ఇచ్చారు. రైట్, ఉత్పత్తిలో అయ్యే విద్యుత్లో పునరుత్పాదక వనరుల నుండి మనకి 50% పైగా అని ఇచ్చారు, అది రాంగ్. రైట్, ఓన్లీ 39% మాత్రమే ఇక్కడ రెన్యూబుల్ అంటే పునరుత్పాదక వనరుల నుండి వస్తుంది. ఇది ఫినాన్షియల్ ఇయర్ 23కి సంబంధించిన లెక్కల ప్రకారం మనం చెప్పొచ్చు. రైట్, ఇది రాంగ్ స్టేట్మెంట్. బట్ ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద ఇన్సెంటివ్స్ ప్రొవైడెడ్ అండర్ ద ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం కింద అందించే ప్రోత్సాహకాల గురించి క్రింది వాటిలో సరికానిది ఏదైనా ఇచ్చారు. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఫర్ మెగా అండ్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్ ఈజ్ 15%. ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, మెగా మరియు అల్ట్రా మెగా ప్రాజెక్టులకు గరిష్ట పెట్టుబడి సబ్సిడీ స్థిర మూలధన పెట్టుబడిలో 15% ఉంది అని ఇచ్చారు. రైట్, నెట్ ఎస్టీ రీఇంబర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ 5 years. Employment creation subsidy is available for projects with an employment to investment ratio of less than 1. Power cost reimbursement is INR 1 per unit for 2 years. Right, ఇక్కడ 4 స్టేట్మెంట్ డిఫరెంట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో లింక్ చేసి ఇచ్చారు. సో మనం ఫోకస్డ్గా ఇవి మనం సరి చూసుకోవాలి. అయితే ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి మనం మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఫర్ మెగా అండ్ అల్ట్రా ప్రాజెక్ట్స్ ఈజ్ 15% ఫిక్స్డ్ కెపాసిటీకి సంబంధించి అడిగారు. రైట్, ఇది కరెక్ట్ ఆప్షన్. అదేవిధంగా నెట్ ఎస్జీసీటీ రీఎంబర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ బై 5 years, ఇది కూడా మనకి కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ సబ్సిడీ ఈజ్ అవైలబుల్ ప్రాజెక్ట్, అంటే ఎంప్లాయ్మెంట్ టు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన నిష్పత్తి 1 కంటే తక్కువ ఉన్న ప్రాజెక్టులకు ఉపాధి కల్పన సబ్సిడీ అందుబాటులో ఉంది అని ఇచ్చారు. బట్ ఇక్కడ మనకి ఫోకస్ చేస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ సబ్సిడీ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ప్రాజెక్ట్స్ విత్ అన్ ఈఏఈ రేషియో ఆఫ్ లెస్ దాన్ 1. ఇది గ్రేటర్ దెన్ 1 ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ పవర్ కాస్ట్ రీఎంబర్స్మెంట్ ఈజ్ INR 1 per unit for 2 years, ఇది కరెక్ట్ ఆన్సర్. రైట్, సో టోటల్ సి ఇన్కరెక్ట్ కాబట్టి ఇది సరికానిది అడిగారు కాబట్టి కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ 9 lakh రిజిస్టర్డ్ MSMEs యాజ్ ఆఫ్ ఫిబ్రవరి 2024. ఫిబ్రవరి 2024 నాటికి ఆంధ్రప్రదేశ్లో 9 లక్షల రిజిస్టర్డ్ MSMEలు ఉన్నాయి. రైట్, సో ద స్టేట్ ప్లాన్స్ టు డెవలప్ 175 ఇండస్ట్రియల్ పార్క్స్ డ్యూరింగ్ ద పాలసీ పీరియడ్. పాలసీ వ్యవధిలో
175 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని రాష్ట్రం యోచిస్తోంది. ఎంఎస్ఎంఈస్ కాంట్రిబ్యూట్ టు 28.3% ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీడిపి. ఆంధ్రప్రదేశ్ జీడిపిలో ఎంఎస్ఎంఈలు 28.3% వాటాను అందిస్తున్నాయని ఇచ్చారు. రైట్. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ మనం గమనిస్తే ఓన్లీ ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంటే అడిగారు కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ 9 lakh రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్ అనేది, అంటే 2024 నాటికి మనకి 9 lakhs రిజిస్టర్ అయ్యాయి. ఇది కరెక్ట్. అదేవిధంగా 175 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని కూడా యోచిస్తుంది పాలసీ ప్రకారం వ్యవధిలో. అదేవిధంగా థర్డ్ స్టేట్మెంట్ ఒకటి గమనిస్తే ఎంఎస్ఎంఈస్ కాంట్రిబ్యూషన్ అనేది ఇక్కడ జీడిపిలో చూసుకుంటే 28.3% కాదు, 23.5% మాత్రమే. రైట్. ఇది మనం రాంగ్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు. 1 and 2 ఆర్ కరెక్ట్. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇన్ ద పాలసీ. పాలసీలో ఆర్థిక ప్రోత్సాహకాల గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇన్సెంటివ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 ఇన్వెస్ట్మెంట్ బ్యాండ్స్: సబ్ లార్జ్, లార్జ్, మెగా అండ్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్. Trailer made benefits are extended only to mega projects. Decarbonization subsidies are provided to promote green energy and sustainability. 100% stamp duty reimbursement is available for land purchase for industrial use. Right. So ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. సో ఇందులో మనకి కరెక్ట్ మాత్రమే అడిగారు. ఇక్కడ గమనిస్తే స్టేట్మెంట్స్ అనేవి ఒకసారి మనం ప్రోత్సాహకాలు 4 పెట్టుబడి బృందాలుగా విభజించబడ్డాయి. సబ్ లార్జ్, లార్జ్, మెగా అండ్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్ అనేది కరెక్ట్. అబ్సల్యూట్లీ. నెక్స్ట్ మనకి టైలర్ మేడ్ బెనిఫిట్స్ ఆర్ ఎక్స్టెండెడ్ ఓన్లీ టు మెగా ప్రాజెక్ట్స్. మనం ఇదివరకు చెప్పినట్టు ఓన్లీ, అదేవిధంగా సోల్లీ, ఎక్స్క్లూజివ్లీ ఇలాంటివి మనం కొంత ఫోకస్ చేస్తే అవి ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. రైట్. సో ఇక్కడ ఓన్లీ టు మెగా ప్రాజెక్ట్స్ కాదు, మెగా అండ్ అల్ట్రా ప్రాజెక్ట్స్ కూడా, అది గమనించాలి ఇక్కడ. రైట్. టైలర్ మేడ్ బెనిఫిట్స్ అనేవి బోత్ మెగా అండ్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్కి ప్రొవైడ్ చేయబడ్డాయి. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ డీకార్బనైజేషన్ అంటే గ్రీన్ ఎనర్జీ మరియు సుస్థిరతను ప్రోత్సహించడానికి మనకి డీకార్బనైజేషన్ రాయితీలు అనేవి అందించబడుతున్నాయి. నెక్స్ట్ 100% స్టాంప్ డ్యూటీ అంటే పారిశ్రామిక ఉపయోగం కోసం భూమి కొనుగోలు కోసం 100% స్టాంప్ డ్యూటీ రియంబర్స్మెంట్ అందుబాటులో ఉంది. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. రైట్. సో ఇక్కడ మనకి 1, 3 and 4 ఆర్ కరెక్ట్ ఆప్షన్. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద స్టేట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 7 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్. ద స్టేట్ హ్యాస్ డెవలప్డ్ ఇన్లాండ్ వాటర్వేస్ ఇంక్లూడింగ్ నేషనల్ వాటర్వే 4. Industrial corridors link all the major infrastructure in the state. Andhra Pradesh aims to reduce logistics costs by 30% during the policy period. Right. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు మేజర్గా. ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలో అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. రైట్. ఇక్కడ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అనేది మీరు చాలా ఫోకస్డ్గా చూడాలి ఎగ్జామినేషన్లో. రైట్. అప్పుడున్న టెన్షన్లో మనం కొంత ఫాస్ట్గా రీడ్ చేసేటప్పుడు మనం ఇక్కడే మార్క్స్ కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. రైట్. సో ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది 7 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి ఉన్నాయి. అది మనకి తెలిసిందే. ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి స్టేట్ హ్యాస్ డెవలప్డ్ ఇన్లాండ్ వాటర్వేస్ ఇంక్లూడింగ్ నేషనల్ వాటర్వేస్. ఇది కూడా మనకి కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్ ఇండస్ట్రియల్ కారిడార్స్ లింక్ ఆల్ ద మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద స్టేట్ అంటే పారిశ్రామిక కారిడార్ రాష్ట్రంలో అన్ని ప్రధాన మౌలిక సదుపాయాలను కలుపుతాయి. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. రైట్. సో అయితే నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ టు రెడ్యూస్ లాజిస్టిక్స్ కాస్ట్ బై 30% డ్యూరింగ్ ద పాలసీ పీరియడ్. రైట్. ఇక్కడ గమనిస్తే పాలసీ వ్యవధిలో లాజిస్టిక్స్ ఖర్చులను 30% తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా చేసుకుందన్నారు. అసలు పాలసీ అనేది ఇలాంటి లక్ష్యం ఏది లాజిస్టిక్స్ రిలేటెడ్గా కాస్ట్ 30% తగ్గించాలని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇది రాంగ్ స్టేట్మెంట్. రైట్. సో ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఓన్లీ 4 ఇది కరెక్ట్ ఆప్షన్. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్ సెక్టర్. ఆంధ్రప్రదేశ్ ఎగుమతి రంగం గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్ పోర్ట్ఫోలియో ఇంక్లూడ్స్ 53% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ టు ఆర్సీఈపీ అండ్ యుఎస్ఎంసీఏ ట్రేడ్ బ్లాక్స్. ఆంధ్రప్రదేశ్ యొక్క ఎగుమతి పోర్ట్ఫోలియోలో ఆర్సీఈపీ, యుఎస్ఎంసీఏ ట్రేడ్ బ్లాక్లకు 53% ఎగుమతులు ఉన్నాయన్నారు. స్టేట్స్ టాప్ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ ఇంక్లూడ్స్ ఫార్మాస్యూటికల్స్, మరైన్ ప్రొడక్ట్స్ అండ్ షిప్ బిల్డింగ్స్. రైట్. రాష్ట్రంలో అత్యధికంగా ఎగుమతి అయ్యే ఉత్పత్తులు ఔషధాలు, సముద్ర ఉత్పత్తులు, నౌకా నిర్మాణం ఉన్నాయని ఇచ్చారు. రైట్. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్తో కొంత ఇంటర్నేషనల్ రిలేటెడ్ కనెక్ట్ అయ్యి ఇచ్చారు అగ్రిమెంట్స్ రిలేటెడ్గా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి కరెక్ట్ ఆప్షన్ అడిగారు కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ మీరు ఫోకస్డ్గా చూస్తే 53% ఎక్స్పోర్ట్స్ టు ఆర్సీఈపీ అంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్కి సంబంధించి
ప్లస్ మనకి యుఎస్ఎంసీ అంటే యునైటెడ్ స్టేట్స్ మెక్సికో కెనడా అగ్రిమెంట్కి సంబంధించి ట్రేడ్ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి ఎక్స్పోర్ట్ పోర్ట్ఫోలియో అనేది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంక్లూడ్ అయ్యి ఉంది. అంటే టోటల్ 53 అంటే ఆర్సీఈపీ అనేది మనకి 28% ఉంటే మనకి యుఎస్ఎంసీ అనేది మనకి 25% ఉంది, టోటల్ 53%, రైట్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ మనకి. నెక్స్ట్ మనకి ఫార్మాస్యూటికల్ కావచ్చు, మరైన్ ప్రోడక్ట్స్ కావచ్చు, షిప్ బిల్డింగ్ అనేవి కీ ఎక్స్పోర్ట్ ఐటమ్స్గా మనకు ఉన్నాయి కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్స్? ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్లకు సంబంధించి క్రింది వాటిలో సరి కానిది ఏది? ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 3 నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్. ఆంధ్రప్రదేశ్లో 3 జాతీయ పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. స్టేట్ హ్యాస్ నో ల్యాండ్ earmarked for port-based clusters, and also these corridors aims to create integrated infrastructure for industrialization, right. ఇక్కడ ఇన్కరెక్ట్ క్వశ్చన్ అడిగారు కాబట్టి, స్టేట్మెంట్ అడిగారు కాబట్టి మనం ఫోకస్డ్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 3 నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్. ఇది ఆల్రెడీ మనం చూసాం ఫస్ట్ క్వశ్చన్లోనే క్లియర్ కట్గా, రైట్. సో హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్, ఇది కూడా మనకు తెలుసు. స్టేట్ హ్యాస్ నో ల్యాండ్ ఇయర్ మార్క్డ్ ఫర్ పోర్ట్ బేస్డ్ క్లస్టర్స్ అని ఇచ్చారు. ఇక్కడ స్టేట్ హ్యాస్ నో ల్యాండ్ ఇయర్ మార్క్డ్ ఫర్ పోర్ట్ బేస్డ్ క్లస్టర్స్ అంటే ఇండస్ట్రియల్ కారిడార్ వాటిలో ఒకటి లేదు అనేది ఇక్కడ చెప్పారు, రైట్. సో ఈ నౌకాశ్రయ ఆధారిత క్లస్టర్ల కోసం రాష్ట్రానికి భూమి కేటాయించబడలేదు అని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అనేది టోటల్గా ఐడెంటిఫై చేస్తే 54,781 ఏకర్స్ ఇక్కడ పోర్ట్ బేస్డ్ క్లస్టర్స్ అనేవి ఉన్నాయి. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫ్యాక్ట్ ఇది అడిగే అవకాశం ఉంది, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. దీస్ కారిడార్స్ ఎయిమ్స్ అంటే ఈ కారిడార్లు పారిశ్రామికీకరణ కోసం సమగ్ర మౌలిక సదుపాయాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్. సో ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి సి ఈజ్ ద ఇన్కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద స్పెషల్ ప్యాకేజ్ ఫర్ ఎర్లీ బర్డ్ ప్రాజెక్ట్ స్కీమ్, రైట్. సో అంటే ఎర్లీ బర్డ్ ప్రాజెక్ట్ పథకం కోసం ప్రత్యేక ప్యాకేజీలు ఈ క్రింది వాటిలో సరికానిది ఏదని ఇచ్చారు. కేటగిరీ 1 ఆఫర్స్ 30% ఆఫ్ ఎఫ్సిఐ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ. అదేవిధంగా స్కీమ్ అప్లైస్ టు ఓన్లీ న్యూ ప్రాజెక్ట్స్. కేటగిరీ 2 ఆఫర్స్ 40% ఆఫ్ ఎఫ్సిఐ ఫర్ పిఎల్ఐ ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్. కంపెనీస్ అవైలింగ్ కేటగిరీ 2 బెనిఫిట్స్ కెనాట్ అవైల్ కేటగిరీ 1 బెనిఫిట్స్, రైట్. ఇది ఎక్స్క్లూజివ్గా మన ఎర్లీ బర్డ్స్ ప్రాజెక్ట్ స్కీమ్ సంబంధించి ఫెసిలిటీకి సంబంధించి అడిగారు ఇక్కడ, రైట్. ఇక్కడ మనం ముఖ్యంగా ఫోకస్ చేయాల్సిన ఎర్లీ బర్డ్ ప్రాజెక్ట్ స్కీమ్ అనేది మనకి బోత్ న్యూ అండ్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్కి సంబంధించింది, రైట్. సో ఇది ఎఫ్సి అంటే పర్టికులర్గా మనకి ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి 30% ఆఫర్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కింద కేటగిరీ 1 అనేది, కేటగిరీ 2 40% పిఎల్ఐ ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా కంపెనీస్ అనేది అంటే కేటగిరీ 2 ప్రయోజనాలు పొందుతున్న కంపెనీలు కేటగిరీ 1 ప్రయోజనాలను పొందలేవు అనేది కూడా ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఓన్లీ న్యూ ప్రాజెక్ట్స్కే ఈ స్కీమ్ అప్లై అనేది రాంగ్ స్టేట్మెంట్, ఇది గమనించాలి, రైట్. 2 అంటే న్యూ అండ్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్కి ఈ స్కీమ్ అప్లై అవుతుంది, అది గమనించాలి. సో బి ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టార్గెట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్స్ బై ద ఎండ్ ఆఫ్ ద పాలసీ పీరియడ్? పాలసీ వ్యవధి ముగిసే సమయానికి ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల లక్ష్యం ఏమిటి అని ఇచ్చారు. ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగితే ఇన్ కేస్ అడిగే ఛాన్స్ ఉంది. సో అందుకనే మనం ఇది కవర్ చేస్తున్నాం. ఇక్కడ స్టేట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఎక్స్పోర్ట్స్ అనేది డబుల్ అవ్వడానికి టార్గెట్ పెట్టుకుంది 2029 కల్లా, రైట్. అది $40 బిలియన్ టార్గెట్, రైట్. సో ఇది సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 2029 కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 11th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద సింగిల్ విండో మెకానిజం 2.0? సింగిల్ విండో మెకానిజం 2.0కి సంబంధించి క్రింది ప్రకటనలో సరికానిది ఏదైనా ఇచ్చారు. ఇట్ ప్రొవైడ్స్ 93 రెగ్యులేటరీ clearances within 21 days. It covers approvals from 19 departments. The system supports online payment and application tracking. Only Indian investors are eligible to use the system, right. 4 ఆప్షన్స్. ఇక్కడ ఇది 21 రోజుల్లో 93 రెగ్యులేటరీ క్లియరెన్స్లను అందిస్తుంది అని ఇచ్చారు, రైట్. అది ఇక్కడ గమనించాలి మనం. సో ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ అడిగారు, అది కూడా ఫోకస్ చేయండి, రైట్. 93 రెగ్యులేటరీ క్లియరెన్సెస్ వితిన్ 21 days, ఇది కరెక్ట్. అదేవిధంగా మనకి కవర్స్ అప్రూవల్స్ ఫ్రమ్ 19 డిపార్ట్మెంట్స్ అని ఇచ్చారు, అది కూడా ఇక్కడ మనకి 19 విభాగాల నుండి ఆమోదాలను కలిగి ఉంటుంది, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. అదేవిధంగా సిస్టమ్ సపోర్ట్స్ ఆన్లైన్
పేమెంట్ అండ్ అప్లికేషన్ ట్రాకింగ్. ఈ వ్యవస్థ ఆన్లైన్ చెల్లింపు మరియు అప్లికేషన్ ట్రాకింగ్కు మద్దతు ఇస్తుందని ఇచ్చారు. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఇది ఫోకస్ చేయండి. ఓన్లీ ఇండియన్ ఇన్వెస్టర్స్ ఆర్ ఎలిజిబుల్ టు యూజ్ ద సిస్టమ్. భారతీయ పెట్టుబడిదారులు మాత్రమే ఈ వ్యవస్థను ఉపయోగించడానికి అర్హులు అని ఇచ్చారు. ఇది ఫోకస్ చేస్తే సింగిల్ విండో మెకానిజం అనేది బోత్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్? సో ఏబిసి ఆర్ ద కరెక్ట్, బట్ ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి డి ఈజ్ ద ఇన్కరెక్ట్, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఇన్ ద 2023 లీడ్స్ రిపోర్ట్ ఫర్ కోస్టల్ స్టేట్స్? తీర ప్రాంత రాష్ట్రాలకు సంబంధించిన 2023 లీడ్స్ నివేదిక ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఏంటి అని ఇచ్చారు, రైట్? 2023 లీడ్స్ నివేదికలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఏంటి, రైట్? ఈ ర్యాంక్స్ అనేవి టాప్ పర్ఫార్మర్ అని, అచీవర్ అని, ఎమర్జింగ్ పర్ఫార్మర్ అని, ఆస్పిరెంట్ అని ఉంటాయి, రైట్? 1, 2, 3 ఇలా కాకుండా, రైట్? కేటగిరీస్ వైజ్ ఉంటాయి. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ అనేది అచీవర్ కేటగిరీలో 2023కి సంబంధించి లీడ్స్ రిపోర్ట్లో మనకు ఉంది, రైట్? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ద స్టేట్ ప్రమోట్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్. పునర్వినియోగం మరియు తగ్గింపు సూత్రాలను రాష్ట్రం ప్రోత్సహిస్తుంది. ఏ డీకార్బనైజేషన్ సబ్సిడీ ఈజ్ అవైలబుల్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్. పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు డీకార్బనైజేషన్ సబ్సిడీ అందుబాటులో ఉందని ఇచ్చారు. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, కరెక్టే అడిగారు. ఇక్కడ ఫోకస్ చేస్తే RRR అంటే రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్ సంబంధించి మనకి ఈ పాలసీ ఫోకస్ అనేది సస్టైనబిలిటీ మీద ఆధారపడి ఉంది. అంటే ఫోకస్ అనేది, దృష్టి అనేది సస్టైనబిలిటీ అంటే సుస్థిర అభివృద్ధి మీద మనం ఫోకస్ చేసాం కాబట్టి కంపల్సరీ RRR అనేది మనకి ఈ స్టేట్ ప్రమోట్ చేస్తే ప్రిన్సిపల్స్ సంబంధించి మనం పునర్వినియోగం, తగ్గింపు సూత్రాలను రాష్ట్రం ప్రోత్సహిస్తుందనే విధంగా మనం చెప్పొచ్చు. డీకార్బనైజేషన్ సబ్సిడీ అంటే పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు డీకార్బనైజేషన్ సబ్సిడీ అందుబాటులో ఉంది. ఇది కూడా కరెక్ట్. బోత్ ఏ అండ్ బి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. హౌ మెనీ ఇండస్ట్రియల్ పార్క్స్ డస్ ఆంధ్రప్రదేశ్ ప్లాన్ టు డెవలప్ బై 2029? 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ ఎన్ని పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది అని ఇచ్చారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది, రైట్? ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఇది 175 ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్లో ఒక స్టేట్మెంట్ రిలేటెడ్ కూడా కవర్ చేసాం, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద పాలసీస్ టార్గెట్స్. పాలసీ లక్ష్యాల గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. అట్రాక్ట్ $10 billion in FDI during the policy period, generate 3 lakh jobs through the manufacturing sector, double the GVA from manufacturing to INR 7.3 lakh crores. ఇంకా 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి కరెక్ట్ మాత్రమే అడిగారు కాబట్టి నో ప్రాబ్లం. సో అట్రాక్ట్ $10 billion in FDI డ్యూరింగ్ ద పాలసీ పీరియడ్ అనేది మనం ఇక్కడ ఫోకస్ చేస్తే కరెక్ట్ ఆప్షన్, రైట్? సో మనకి ఈ పాలసీ పీరియడ్ కంప్లీట్ అయ్యే లోపు అంటే 29 లోపు మనకి 10 billion FDI సంబంధించి మనం టార్గెట్ అయితే పెట్టుకున్నాం, రైట్? జనరేట్ 3 lakh జాబ్స్ త్రూ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని ఇచ్చారు. ఇది కూడా మనం ఫోకస్ చేస్తే క్రియేషన్ ఆఫ్ 5 lakh జాబ్స్ అనేది మనకి టార్గెట్ అనేది ఉంది ఈ పాలసీ కంప్లీట్ అయ్యే లోపు, రైట్? అది ఒకటి గమనించాలి. ఇది రాంగ్ స్టేట్మెంట్. 3 lakh కాదు, 5 lakhs అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ద్వారా జనరేట్ అవ్వాలి, రైట్? డబుల్ ద GVA ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ టు 7.3 lakh crores. తయారీ రంగం నుంచి GVAను రెట్టింపు చేసి 7.3 లక్షల కోట్ల రూపాయలకు పెంచాలని ఇచ్చారు. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్? సో 2 స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి కరెక్ట్ ఇచ్చారు. 1 and 3 ఆర్ ద కరెక్ట్, బి ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ ఎనర్జీ కన్జంప్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 23? ఫినాన్షియల్ ఇయర్ 23లో ఆంధ్రప్రదేశ్ యొక్క అంచనా శక్తి వినియోగం ఎంత అని ఇచ్చారు. 60,000 మెగా యూనిట్స్ కావచ్చు, 65,000 మిలియన్ యూనిట్స్ కావచ్చు, లేదా 70,000 మిలియన్ యూనిట్స్ కావచ్చు, 72,400 యూనిట్స్, రైట్? సో అంటే ఎస్టిమేటెడ్ ఎనర్జీ కన్జంప్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 23, రైట్? ఇది కూడా మనకి అక్యురేట్గా పవర్ సెక్టర్ ఎనర్జీ కన్జంప్షన్ రిలేటెడ్గా అడిగే ఛాన్స్ ఉంది. 72,400 మిలియన్ యూనిట్స్, రైట్? వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్స్. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కార్యక్రమాల గురించి క్రింది ప్రకటనను పరిశీలించింది. ద స్టేట్ హ్యాస్ అప్రూవల్ ఫర్ 2 డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్. రాష్ట్రానికి 2 ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లకు అనుమతి ఉంది. నేషనల్ వాటర్ వే 4 రన్స్ అలాంగ్ ద కృష్ణా రివర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. జాతీయ జలమార్గం 4 ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నది వెంట నడుస్తుందని ఇచ్చారు. ఈ 2 స్టేట్మెంట్స్లో మనం కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాలి, రైట్?
సో ఇక్కడ గమనిస్తే మనకి స్టేట్ అనేది 2 డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అనేది రాష్ట్రానికి 2 ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లకు అనుమతించింది. సో ఇది కరెక్ట్ ఆప్షన్. అదేవిధంగా నేషనల్ వాటర్ వే 4 అనేది మనకి కృష్ణా రివర్ మీద వెంట నడుస్తుంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ రిగార్డింగ్ ద ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ? ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి వ్యూహానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? స్టేట్ ప్రమోట్స్ ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీస్, టైలర్ మేడ్ బెనిఫిట్స్ ఆర్ ప్రొవైడెడ్ ఓన్లీ టు సబ్ లార్జ్ ప్రాజెక్ట్స్, ఏఐ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అడాప్షన్ ఆర్ ఇంటిగ్రల్ to the policy. The state encourages GI tagging of local products, right? 4 statements అయితే ఇచ్చారు relevant to ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. వెరీ ఇంపార్టెంట్ ఇది. సో అయితే ఇక్కడ స్టేట్ ప్రమోట్స్ అంటే రాష్ట్రం ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీని ప్రోత్సహిస్తుంది అని ఇచ్చారు. ఇది మనం కరెక్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీ సంబంధించి ప్రోత్సహిస్తుంది. మనం చూసుకుంటే అన్ని 4.0 టెక్నాలజీ సంబంధించి మన ఇండస్ట్రీ ఫోకస్ చేసింది. నెక్స్ట్ టైలర్ మేడ్ బెనిఫిట్స్ అనేది అంటే ప్రత్యేక ప్రయోజనాలు పెద్ద ప్రాజెక్టులకు మాత్రమే అందించబడతాయని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఇది అన్ని మెగా అండ్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్కి ఇది టైలర్ మేడ్ బెనిఫిట్స్ అనేవి మనకి ప్రొవైడ్ అవుతున్నాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ స్వీకరణ ఏదైతే ఉంది ఈ విధానంలో అంతర్భాగంగా ఉంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. స్టేట్ ఎంకరేజెస్ అంటే స్థానిక ఉత్పత్తుల జిఐ ట్యాగింగ్ను రాష్ట్రం ప్రోత్సహిస్తుంది అంటే ఇండస్ట్రియల్ రిలేటెడ్గా కంపల్సరీ ఇది ఒక విధానంలో భాగమే, రైట్. సో 1, 3 and 4 బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇవి మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ 4.0 పాలసీకి సంబంధించి ఆల్మోస్ట్ 18 క్వశ్చన్స్ అయితే కవర్ చేసాం. సో అయితే సెకండ్ పార్ట్లో ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రీనియర్ పాలసీ 4.0కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం, రైట్. సో వాట్ ఈస్ ద ఫ్లాగ్షిప్ గోల్ ఆఫ్ ఏపీ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రీనియర్ డెవలప్మెంట్ పాలసీ 4.0? One family, one entrepreneur by 2030. Make Andhra Pradesh export hub. Andhra Pradesh as global MSME leader. Self-reliant Andhra Pradesh. So the 4 options ఇచ్చారు. ఇలాంటి గోల్స్ రిలేటెడ్గా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ అయితే తీసుకున్నాం. సో 2030 నాటికి ఒకే కుటుంబం ఒకే పారిశ్రామికవేత్త, రైట్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ను ఎగుమతులు కేంద్రంగా మార్చడం, ఆంధ్రప్రదేశ్ను ప్రపంచం ఎంఎస్ఎంఈ లీడర్గా మార్చడం, స్వావలంబన కలిగిన ఆంధ్రప్రదేశ్ అనే గోల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఈ గోల్స్కి సంబంధించి మనకి 2030కి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. సో ఇది ఈచ్ ఫ్యామిలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ మనకి ఇక్కడ అట్లీస్ట్ 1 ఎంటర్ప్రైనర్ ఉండేలాగా మనం ఇక్కడ తీసుకున్నారు, రైట్. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ బై 2030 అనేది కరెక్ట్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. ఎంఎస్ఎంఈస్ కాంట్రిబ్యూట్ 33.4% ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్. The MSME sector accounts for nearly 50% of India's GDP. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. భారతదేశ ఉత్పాదక ఉత్పత్తిలో ఎంఎస్ఎంఈలు 33.4% వాటాను అందిస్తున్నాయని, భారతదేశ జీడిపిలో ఎంఎస్ఎంఈ రంగం దాదాపు 50% వాటాను కలిగి ఉందని, రైట్. సో ఇక్కడ మనకి 33.4% అనేది చూసుకుంటే ఎంఎస్ఎంఈ కాంట్రిబ్యూషన్ అనేది ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్లో ఎగ్జాక్ట్ కరెక్ట్, రైట్. బట్ కాంట్రిబ్యూషన్ టు జీడిపికి సంబంధించి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ముఖ్యంగా సో ఇది రాంగ్ స్టేట్మెంట్గా ఇచ్చారు. 50% వాటానని ఇచ్చారు, బట్ ఓన్లీ 30%, రైట్. ఇది ఈ ఫిగర్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం, రైట్. సో ఇక్కడ ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ పాలసీ ఈజ్ ఇన్కరెక్ట్? ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ విధానం గురించి ఈ క్రింది ప్రకటనలో సరికానిది ఏదైనా ఇచ్చారు. సో ద పాలసీ ప్రొవైడ్స్ క్యాపిటల్ సబ్సిడీస్ ఫర్ న్యూ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్. Andhra Pradesh has 9.3 lakh registered MSMEs as of 2024. MSMEs in AP contribute 70% of the total state exports. The policy promotes Industry 4.0 adoption in MSMEs, right? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి మనం ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి అది ఫోకస్ చేయాలి. సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషనే మెయిన్స్లో మనం రాస్తుంది. గ్రూప్ 2 ఏపీ, గ్రూప్ 2 మెయిన్స్ కాబట్టి ఎక్కువగా మనకి ఇబ్బంది పెట్టేలాగే మనకి స్టేట్మెంట్స్ రిలేటెడ్గా అడిగే అవకాశం ఉంటుంది, రైట్. సో అక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఈ విధానం కొత్త ఎంఎస్ఎంఈ సంస్థలకు మూలధన రాయితీలను అందిస్తుంది. ఇది కరెక్ట్ ఆప్షన్. అదేవిధంగా 2024 నాటికి ఆంధ్రప్రదేశ్లో 9.3 లక్షల రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్.
మనకి ఎంఎస్ఎంఈ ఇన్ ఏపీ కాంట్రిబ్యూట్ అంటే రాష్ట్రంలో మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈలు 70% వాటాను అందిస్తున్నాయి అని ఇచ్చారు, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది ఇక్కడ మనకి ఎంఎస్ఎంఈకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్స్లో చూసుకుంటే ఓన్లీ 28.3% మాత్రమే, రైట్. ఇది గమనించాలి, రైట్. సో ద పాలసీ ప్రమోట్స్ ఇండస్ట్రీ 4.0 అడాప్షన్, ఇది కరెక్టే, రైట్. సో సి ఈజ్ ద ఇన్కరెక్ట్, రైట్. సో ఈ ఫిగర్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇందాక చూసాం జీడిపిలో పర్సంటేజ్ ఎంత, మ్యానుఫ్యాక్చరింగ్లో పర్సంటేజ్ ఎంత ఎంఎస్ఎంఈసి, అదేవిధంగా రాష్ట్ర జీడిపికి సంబంధించి కూడా ఇక్కడ అడిగారు కాబట్టి ఈ 3 ఇంపార్టెంట్, రైట్. సో అంటే అన్నీ హోలిస్టికల్గా కవర్ చేస్తున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఇచ్చే క్వశ్చన్సే ఎగ్జాక్ట్ మనకు వస్తాయని కాదు, మనం ఇంటర్లింకింగ్గా కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేస్తున్నాం కాబట్టి స్టేట్మెంట్స్ రిలేటెడ్గా ఏవైనా వచ్చే అవకాశం ఉంటుంది, దాని రిలేటెడ్గా మీరు అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ ఏపీ ఎంఎస్ఎంఈ పాలసీ 4.0. ఏపీ ఎంఎస్ఎంఈ 4.0 యొక్క క్రింది లక్షణాలను పరిగణించండి అని ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా ద పాలసీ ఎయిమ్స్ టు డబుల్ ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్స్ టు $12 బిలియన్ బై 2029. 2029 నాటికి ఎంఎస్ఎంఈ ఎగుమతులను $12 బిలియన్ రెట్టింపు చేయాలని ఈ విధానం లక్ష్యంగా పెట్టుకుంది అని ఇచ్చారు, రైట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్, ఎందుకంటే మనకి $12 బిలియన్ అంటే డాలర్స్ అనేవి మనకి 2029కి అంటే ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్స్ అనేది డబుల్ అవ్వాలని ఎయిమ్ అనేది పెట్టుకున్నాం, రైట్. సో అయితే ఈ ఎయిమ్ ఏదైతే ఉందో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించి కూడా మనం ఇక్కడ ఫోకస్ చేసుకోవాలి, రైట్. సో ద గవర్నమెంట్ విల్ ఎస్టాబ్లిష్ 5 సెక్టర్ స్పెసిఫిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అంటే ప్రభుత్వం 5 రంగాల నిర్దిష్ట సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఏర్పాటు చేస్తుందని ఇచ్చారు. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్. 5 సెక్టర్ స్పెసిఫిక్ సెంటర్స్ని మనం ఏర్పాటు చేస్తున్నారు, రైట్. అది కూడా మనకి కరెక్టే. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈలకు R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఖర్చులకు 75% రీయింబర్స్మెంట్ లభిస్తుంది అని ఇచ్చారు, రైట్. సో అంటే ఇక్కడ 75% రీయింబర్స్మెంట్ అనేది ఎక్కడ మనకి ప్రొవిజన్ అనేది లేదు, ఇది మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్, రైట్. సో ఈ విధానంలో ఎక్కడ ఇలాంటి మెన్షన్ అయితే చేయలేదు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి, రైట్. ఓన్లీ 1 and 2 ఆర్ ద కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ఏపీ ఎంఎస్ఎంఈ పాలసీ వాట్ ఈస్ ద ప్రపోజ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ ఫర్ ఎంఎస్ఎంఈస్ డ్యూరింగ్ ద పాలసీ పీరియడ్. ఏపీ ఎంఎస్ఎంఈ విధానం ప్రకారం పాలసీ వ్యవధిలో ఎంఎస్ఎంఈలకు ప్రతిపాదిత మొత్తం పెట్టుబడి లక్ష్యం ఎంత అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ ఫోకస్ చేస్తే మనకి ఇది ఎగ్జాక్ట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇవి కొంచెం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. సో అంటే ఇక్కడ ఎంఎస్ఎంఈ విధానం ప్రకారం పాలసీ వ్యవధిలో ఇక్కడ ప్రపోజ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ అని అడిగారు, రైట్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ 50,000 crore. అంటే ఈ పాలసీ 50,000 ఇండియన్ రూపీకి సంబంధించి అంటే 50,000 ఇండియన్ రూపీ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంఎస్ఎంఈస్లో పెడుతుంది, రైట్. సో కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, యాజ్ పర్ దట్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ఇనిషియేటివ్ ఇన్ ఏపీ హౌ మెనీ జోనల్ ఇన్నోవేషన్స్ హబ్స్ విల్ బీ సెట్. ఆంధ్రప్రదేశ్లోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ చొరవ ప్రకారం ఎన్ని జోనల్ ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటు చేయబడ్డాయి, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే, రైట్. సో అంటే ఈ పాలసీ అనేది మనకి పర్టికులర్గా 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ అనేవి సెటప్ చేయబోతున్నారు డిఫరెంట్ జోన్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో, రైట్. సో ఇది B is the correct answer, right. Next important question, which of the following statements is incorrect regarding MSMEs in ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈలకు సంబంధించి క్రింది ప్రకటనలో సరికానిది ఏదని ఇచ్చారు. 49%, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 49% ఎంఎస్ఎంఈలు మహిళల నేతృత్వంలోనివే అని ఇచ్చారు, రైట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్. 49% ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ విమెన్ లెడ్ అండ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 29 ఆపరేషనల్ ఎంఎస్ఎంఈ పార్క్స్ అక్రాస్ 17 డిస్ట్రిక్ట్స్ అని ఇచ్చారు, రైట్. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఆంధ్రప్రదేశ్లోని 17 జిల్లాల్లో చూసుకుంటే 29 ఎంఎస్ఎంఈ పార్కులు పనిచేస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్, రైట్. సో నెక్స్ట్, పాలసీ ఎయిమ్స్ టు క్రియేట్ 2 lakh ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఎంఎస్ఎంఈస్. ఎంఎస్ఎంఈలలో 2 లక్షల ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ విధాన లక్ష్యం అని ఇచ్చారు, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే పాలసీ అనేది 5 lakh ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ చేయడం టార్గెట్ పెట్టుకుంది, 2 lakh కాదు, రైట్. ఇక్కడే ఇలాంటి వాటిలోనే మనం కన్ఫ్యూజ్ చేస్తూ స్టేట్మెంట్స్ అయితే చేంజ్ చేసి ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, ఎంఎస్ఎంఈస్ కాంట్రిబ్యూట్ అరౌండ్ 28.3 ఆఫ్ ద స్టేట్స్ టోటల్ ఎక్స్పోర్ట్స్. అంటే రాష్ట్ర మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈలు 28.3% వాటాను అందిస్తున్నాయని ఇచ్చారు. ఇది కూడా ఇందాక ఆల్రెడీ చూసాం, కరెక్ట్ ఆప్షన్, రైట్. సి ఈజ్ ద ఇన్కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ పాలసీ 4.0. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ పాలసీ 4.0 గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ద ఎంటర్ప్రెన్యూర్ క్యాపబిలిటీ సెంటర్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ అండర్ ఏ హబ్ అండ్ స్పోక్ మోడల్.
హబ్ అండ్ స్పోక్ మోడల్ కింద వ్యవస్థాపక సామర్థ్య కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. ద స్టేట్ ఎంటర్ప్రెన్యూర్ క్యాపబిలిటీ సెంటర్స్ విల్ బి లొకేటెడ్ ఇన్ విశాఖపట్నం. రాష్ట్ర వ్యవస్థాపక సామర్థ్య కేంద్రం విశాఖపట్నంలో ఉంటుంది అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు రిలేటెడ్ టు ఎంటర్ప్రెన్యూర్ క్యాపబిలిటీ సెంటర్స్, రైట్. అంటే వ్యవస్థాపక సామర్థ్య కేంద్రాలు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇలాంటివే అడుగుతారు, రైట్. సో ఇక్కడ ఈసీసీస్ వ్యవస్థాపక సామర్థ్య కేంద్రాలకు సంబంధించి మనం ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్ ఏదైతే ఉందో దాని గురించి అది ఫాలో అవుతుంది. బట్ ఈ స్టేట్ ఎంటర్ప్రెన్యూర్ క్యాపబిలిటీ సెంటర్ అయితే మనకి ఇక్కడ విశాఖపట్నం కాదు, ఇది అమరావతి, రైట్. అమరావతిలో ఇది లొకేట్ చేయబడుతుంది, రైట్. సో ఇక్కడ హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటే ఏంటి? ఇది ఒక చిన్న విమానాశ్రయాలు కానీ స్టేషన్లు కానీ పెద్ద కేంద్ర విమానాశ్రయాలకి కనెక్టివిటీని చేసేదే హబ్ అండ్ స్పోక్ మోడల్గా మనం పిలుస్తాం, రైట్. అంటే ఇది ముఖ్యంగా చిన్న విమానాశ్రయాలు స్టేషన్ నుండి ప్రయాణికులు పెద్ద కేంద్ర విమానాశ్రయాల స్టేషన్లకు ప్రయాణించే రవాణా వ్యవస్థగా మనం చెప్తాం. అంటే ఈ రవాణా మోడల్ ఏదైతే ఉందో రవాణా కమ్యూనికేషన్స్, విద్యా వ్యవస్థ, వర్క్ స్పేస్ వంటి విభాగాల్లో ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్ని ఉపయోగిస్తారు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, రైట్. సో అయితే ఇక్కడ ఓన్లీ 1 is the correct option, right. Next important question, identify the incorrect statement about financial incentives under the policy కింద ఆర్థిక ప్రోత్సాహకాల గురించి తప్పు ప్రకటనలను గుర్తించండి అని ఇచ్చారు, రైట్. 100% reimbursement of stamp duty for industrial land purchases. MSMEs will get 1 rupee per unit power cost reimbursement for 6 years. Medium enterprises get 100% SGST reimbursement for 3 years. Capital subsidy for micro enterprises is 25% of FCI with a 25 lakh cap, right. సో ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు, ఇందులో ఇన్కరెక్ట్ అనేది చూడమన్నారు, రైట్. అయితే ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే 100% రీఎంబర్స్మెంట్ అనేది స్టాంప్ డ్యూటీకి సంబంధించి మనకి ఇది కరెక్ట్ ఆప్షనే, రైట్. సో స్టాంప్ డ్యూటీ కొనుగోలుకి అంటే పారిశ్రామిక భూమి కొనుగోలుకు స్టాంప్ డ్యూటీ యొక్క 100% రీఎంబర్స్మెంట్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎంఎస్ఎంఈలకు 6 సంవత్సరాల పాటు యూనిట్కి ₹1 విద్యుత్ ఖర్చు రీఎంబర్స్మెంట్ కూడా లభిస్తుంది, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. అదేవిధంగా మధ్య తరహా సంస్థలు 3 సంవత్సరాల పాటు 100% SGST రీఎంబర్స్మెంట్ పొందుతాయి అని ఇచ్చారు ఇక్కడ, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ మధ్య తరహా సంస్థలే, బట్ 3 సంవత్సరాల పాటు కాదు, ఇక్కడ 6 సంవత్సరాల పాటు, రైట్. 6 సంవత్సరాలకి రీఎంబర్స్మెంట్ అయితే 100% ఇక్కడ వస్తుంది, రైట్. నెక్స్ట్, సూక్ష్మ సంస్థలకు మూలధన సబ్సిడీ 25 లక్షల పరిమితితో FCIలో 25% ఉంటుందనేది కూడా కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి C is the incorrect, right. Next important question, consider the following goals of AP MSME policy. AP MSME విధానం యొక్క క్రింది లక్ష్యాలను పరిగణించండి. 22 lakh MSMEs to be formalized, establishing Ratan Tata Innovation Hubs to foster innovation, setting up Industry 4.0 Technology Center in Visakhapatnam, right. 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు ప్రాపర్గా అనలైజ్ చేస్తే 22 లక్షల MSMEలను లాంఛనప్రాయంగా తీర్చిదిద్దడం అనేది ఒక స్పెసిఫిక్ టార్గెట్ ఫర్ MSME AP పాలసీ, రైట్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్కి సంబంధించి ఆవిష్కరణ ప్రోత్సహించడానికి ఈ హబ్లను ఏర్పాటు చేయడం కూడా మనకి ఇంపార్టెంట్గా ఇందులో తీసుకున్నాం, రైట్. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. విశాఖపట్నం ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. ఇది విశాఖపట్నంలో కాదు, ఇది అమరావతి, రైట్. సో ఇది గమనించాలి, రాంగ్ స్టేట్మెంట్. సో 1, 2 ఆర్ ద కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడానికి ఈ క్రింది సంస్థల్లో ఏ సంస్థ బాధ్యత వహిస్తుంది? ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఏపీ MSME డెవలప్మెంట్ కార్పొరేషన్, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, రైట్. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఇది MSME పాలసీ కాబట్టి MSMEనే ఆన్సరు అని అనుకోలేం, బట్ దీనికి పర్టికులర్గా ఆన్సర్ అయితే ఏపీ MSME DC అంటే ఆంధ్రప్రదేశ్ MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేదే కరెక్ట్ ఆన్సర్. ఇది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది ఈ MSME క్లస్టర్ డెవలప్మెంట్కి, రైట్. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ అండర్ ఏపీ MSME పాలసీ 4.0. ఈ కింది నిబంధనలను పరిగణించండి అని ఇచ్చారు. మీడియం ఎంటర్ప్రైజెస్ రిసీవ్ ఏ టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ క్యాప్డ్ ఎట్ 5 crore rupees. మధ్య తరహా పరిశ్రమలు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి 5 కోట్ల రూపాయల సబ్సిడీని పొందుతాయని ఇచ్చారు, రైట్.
Special incentive of 10% additional capital subsidy is given for SC/ST women entrepreneurs. SC/ST మహిళా పారిశ్రామికవేత్తలకు 10% అదనపు మూలధన సబ్సిడీ ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వబడుతుందని ఇచ్చారు. రైట్, బోత్ టూ ఆప్షన్స్ అనేవి ఇక్కడ కరెక్ట్. రైట్, అంటే మన పాలసీలో మెన్షన్ చేసిన విధంగా టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ అనేది 5 కోట్ల రూపాయలు పొందుతున్నారు ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి, అది మధ్య తరహా పరిశ్రమలు. రైట్, నెక్స్ట్ మనకి SC/ST మహిళా పారిశ్రామికవేత్తలు కూడా 10% అదనపు మూలధన సబ్సిడీ ప్రత్యేక ప్రోత్సాహం కూడా ఇస్తున్నారు. రైట్, బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్యాప్ ఆన్ లోకల్ ప్రొక్యూర్మెంట్ సబ్సిడీ ఫర్ MSMEs అండర్ దిస్ పాలసీ? ఈ విధానం క్రింద MSMEలకు స్థానిక సేకరణ సబ్సిడీపై పరిమితి ఎంత అని ఇచ్చారు. రైట్, ఇవన్నీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఇవి కంపల్సరీ మనం ఫోకస్ చేస్తే కొన్ని ఇంపార్టెంట్వి మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, సో ఇది లోకల్ ప్రొక్యూర్మెంట్ సబ్సిడీ అనేది 15 లక్షలకి ఇక్కడ పరిమితి అనేది ఉంది సబ్సిడీపై. సో స్థానిక సేకరణ సబ్సిడీపై పరిమితి. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, 15 lakh rupees. Next important question, identify the incorrect statement regarding Andhra Pradesh MSME policy 4.0. Andhra Pradesh MSME policy 4.0కి సంబంధించి తప్పు ప్రకటనలు గుర్తించండి. గవర్నమెంట్ విల్ సెటప్ 5 sector specific centers of excellence. ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ MSME ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ $19.3 billion to $450 billion by 2047. The policy mandates minimum 10% procurement from MSMEs in all government tenders. Medium enterprises receive a capital subsidy capped at 7 crore. ఈ 4 స్టేట్మెంట్స్ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్పెసిఫిక్గా మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్రెడీ చూసాం, ప్రీవియస్ క్వశ్చన్స్లో రిఫ్లెక్ట్ అయ్యింది. 5 sector specific centers of excellence అనేది గవర్నమెంట్ సెటప్ చేస్తుంది. రైట్, ఇది కరెక్ట్ ఆప్షన్. ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ అంటే 2024 నాటికి MSME ఎగుమతులను $19.3 billion నుంచి $450 billion పెంచాలని ఆంధ్రప్రదేశ్ లక్ష్యం అయితే పెట్టుకుంది. మనకి 2047 వికసిత్ ఆంధ్ర లక్ష్యానికి సంబంధించి, స్వర్ణాంధ్ర లక్ష్యానికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. రైట్, సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి సి ఆప్షన్ చూస్తే అన్ని ప్రభుత్వ టెండర్లో MSMEల నుండి కనీసం 10% సేకరణ ఈ విధానం తప్పనిసరి చేస్తుందని ఇచ్చారు. ఇక్కడ రాంగ్ ఆన్సర్. యాక్చువల్ పాలసీ అనేది 25% పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అనేది MSMEs నుంచి మ్యాండేట్ చేసింది, 10% కాదు. రైట్, ఈ పర్టికులర్ ఫ్యాక్ట్ అనేది మనకి గుర్తుపెట్టుకోవాలి. ఇది రాంగ్ స్టేట్మెంట్. అదేవిధంగా మధ్య తరహా సంస్థలు 7 కోట్ల రూపాయల మూలధన రాయితీని పొందుతాయి అనేది కరెక్ట్ ఆప్షన్. రైట్, టోటల్ సి ఈజ్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద పాలసీ ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ టు ఫార్మలైజ్ హౌ మెనీ MSMEs బై 2029. ఈ విధానం ప్రకారం 2029 నాటికి ఎన్ని MSMEలను లాంఛనప్రాయంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెట్టుకుంది అని ఇచ్చారు. రైట్, ఇది కూడా మనకి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషనే కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాలసీ అనేది 22 లక్షల MSMEs ఫార్మలైజ్ చేయాలని పెట్టుకుంది, అది 2029 నాటికి, అంటే ఆ పాలసీ ఎండ్ అయ్యే టైంకి. రైట్, 22 లక్షలు, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అండర్ ద పాలసీ హౌ మెనీ MSME ఎక్స్పోర్ట్ ఛాంపియన్స్ విల్ బీ ఐడెంటిఫైడ్ ఫర్ గ్లోబల్ ఇంటిగ్రేషన్? ఈ విధానం కింద ప్రపంచ సమైక్యత కోసం ఎంతమంది MSME ఎగుమతి ఛాంపియన్లు గుర్తించబడతారు అని ఇచ్చారు. రైట్, సో ఇక్కడ ఇది కూడా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. సో పాలసీ అనేది 500 MSME యూనిట్స్ని ఎక్స్పోర్ట్ ఛాంపియన్స్గా ఇది గుర్తించిపోతుంది. అంటే ఇక్కడ గ్లోబల్ వాల్యూ చైన్స్కి ఇంటిగ్రేట్ చేయడానికి అనమాట. రైట్, అంటే ప్రపంచ విలువ ఆధారిత సరఫరా గొలుసుకు సంబంధించి కనెక్ట్ చేయడానికి, అనుసంధానం చేయడానికి ఈ అనుసంధానం అంటే ఈ ప్రపంచ సమైక్యత కోసం ఇది MSME ఎగుమతి ఛాంపియన్లు గుర్తించబడుతున్నాయి. రైట్, 500 కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ అండర్ ఆంధ్రప్రదేశ్ MSME పాలసీ 4.0. 4.0 కింద ఈ క్రింది నిబంధనలు పరిగణించండి. గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ ఆబ్టైనింగ్ ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేషన్స్ లైక్ ISO, ZED, HACCP ఎక్సెట్రా. రైట్, ఈ మొదలైన అంతర్జాతీయ నాణ్యత ధ్రువపత్రాలను పొందడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది అని ఇచ్చారు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. రైట్, సో ఇక్కడ మనం ఈ స్టేట్మెంట్ని మనం గమనిస్తే ముఖ్యంగా, సో ఇక్కడ ISO అంటే ఏంటి అందరికీ తెలిసిందే, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. రైట్, సో అదేవిధంగా మనకి ZED జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అనే స్కీమ్కి సంబంధించింది ఇది. అదేవిధంగా
HACCP హజార్డ్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ సిస్టమ్కి సంబంధించి రైట్. ఈ 3 మొదలైన అంతర్జాతీయ నాణ్యత ధ్రువపత్రాలను పొందడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అయితే అందిస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి MSMEs ఇన్ ఏపీ విల్ రిసీవ్ ఏ 50% రీఎంబర్స్మెంట్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్స్. ఆంధ్రప్రదేశ్లోని MSMEలకు అంతర్జాతీయ వాణిజ్య ఉత్సవాల్లో పాల్గొనేందుకు 50% రీఎంబర్స్మెంట్ లభిస్తుంది అని ఇచ్చారు రైట్. సో ఈ ఆప్షన్ మనం ఫోకస్ చేస్తే రాంగ్ స్టేట్మెంట్గా తెలుస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ అనేది 100% రీఎంబర్స్మెంట్ అనేది ఇస్తుంది, బట్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్కి రైట్, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్కి మాత్రమే. బట్ ఇక్కడ ఈ 50% రీఎంబర్స్మెంట్ ట్రేడ్ ఫెయిర్స్కి సంబంధించి అయితే ఎక్కడ ఆ నిబంధన అయితే మన పాలసీలో లేదు రైట్. ఇలా మనం కన్ఫ్యూజ్ చేయొచ్చు, మిస్ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా మనకి ఇస్తూ స్టేట్మెంట్స్ వైజ్ కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్. సో అంటే 50% రీఎంబర్స్మెంట్ అనేది ఈ ఉత్సవాలు అంటే అంతర్జాతీయ వాణిజ్య ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఇవ్వరు, ఈ నిబంధన అయితే లేనే లేదు. బట్ 100% రీఎంబర్స్మెంట్ అనేది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్కి అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది రైట్. ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ ద క్యాపిటల్ సబ్సిడీ ఫర్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అండర్ ద MSME పాలసీ. MSME విధానం కింద చిన్న సంస్థలకు మూలధన సబ్సిడీ యొక్క ఎగువ పరిమితి ఎంత అని ఇచ్చారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అంటే జనరల్గా ఇలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ అడుగుతారు అనేది తెలియదు. ఒక 4-5 అయితే ఇందులో మనం ఇంక్లూడ్ చేసుకున్నాం రైట్. సో అయితే ఇక్కడ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనేది ఆల్మోస్ట్ 25% ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే FCI అనేది రిసీవ్ చేసుకుని విత్ ఏ క్యాప్ ఆఫ్ 1.5 crore యాజ్ ఏ క్యాపిటల్ సబ్సిడీ రైట్. ఇది C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 25% ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్మాల్ ఎంటర్ప్రైజెస్ రిసీవ్ చేసుకుంటున్నారు. ఎంత క్యాప్? 1.5 crore రూపీస్కి సంబంధించి క్యాపిటల్ సబ్సిడీ రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్, మూలధన సబ్సిడీ సంబంధించి క్యాప్ అనేది రైట్. సో ఇవి మనకి MSME అండ్ ఎంటర్ప్రీనియర్ పాలసీ 4.0కి సంబంధించి టోటల్ 18 కవర్ చేస్తాం. పార్ట్ 3కి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0కి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో అయితే వాట్ ఈస్ ద ప్రైమరీ నోడల్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ? ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని అమలు చేసే ప్రాథమిక నోడల్ ఏజెన్సీ ఏది రైట్. ఇది డైరెక్ట్ క్వశ్చన్, అంత మ్యాక్సిమం మనకి ఇంత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు ఇలాంటి క్వశ్చన్స్, బట్ ఇవి జనరల్గా మనం కవర్ చేసుకుంటున్నాం. సో అయితే ఇక్కడ APIIC, APSSDC, APFPS అండ్ SIDBI. సో ఇక్కడ జనరల్గా ఫుల్ ఫామ్స్ అనేవి కొన్నిసార్లు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో అందుకని కొన్ని ఇంపార్టెంట్ కార్పొరేషన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వాటికి సంబంధించి ఫుల్ ఫామ్స్ అట్ ద సేమ్ టైం షార్ట్ ఫామ్స్ కూడా గుర్తుపెట్టుకోండి రైట్. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది, అదేవిధంగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అనేది, స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి ప్రైమరీ నోడల్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ది ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ అంటే APFPS అంటే ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అనేది ఇందులో ఇంపార్టెంట్ రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఈ క్రింది వాటిలో ఏ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అని ఇచ్చారు. రైస్, వీట్, షుగర్ కేన్, వరి, గోధుమ, చెరకు, కాటన్, జూట్, కాఫీ, పత్తి, జనపనార, కాఫీ, మ్యాంగో, టొమాటో, లెమన్, మామిడి, టొమాటో, నిమ్మ అండ్ టీ, రబ్బర్, మిల్లెట్స్. టీ, రబ్బరు, అదేవిధంగా చిరుధాన్యాలు రైట్. ఈ 4 ఆప్షన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఏ ప్రొడక్షన్లో, ఏ పంటల ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది అని ఇచ్చారు. ఇలాంటివి ఎక్కువగా ఫస్ట్ అనే కీవర్డ్ చాలా ఇంపార్టెంట్. మనం గత ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తూనే మీకు అర్థమవుతుంది. ఏ ఎగ్జామినేషన్కి సంబంధించి అయినా, నాట్ ఓన్లీ APPSC, ఎలాంటి ఎగ్జామినేషన్ అయినా ఫస్ట్ అనే కీవర్డ్ ఒకటి, అదేవిధంగా విమెన్ ఇష్యూస్ ఒకటి చాలా ఎక్కువగా అడిగే అవకాశం ఉంది రైట్. సో అవి ఫోకస్ చేయండి ఎగ్జామినేషన్ పర్పస్లో. అయితే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మ్యాంగో, టొమాటో, లెమన్ అనేవి ఇక్కడ ఎక్కువగా ఫస్ట్ ర్యాంక్ ప్రొడక్షన్లో ఉంది రైట్. అంటే ఈ రిమైనింగ్ రైస్, ఈ వీట్కి సంబంధించి అంటే రైస్ ఎక్కువగా ఉండొచ్చు, షుగర్ కేన్ ఎక్కువగా ఉండొచ్చు, బట్ వీట్ లేదు కాబట్టి ఇక్కడ ఇది ఎలిమినేట్ చేయొచ్చు. అంటే కొంతమంది అనుకుంటారు రైస్ ఉంది కదా లేదా షుగర్ కేన్ ఉంది కదా, ఇవి ఎందుకు కాదని. అన్ని మొత్తం 3 ఆప్షన్స్ మనం చూసుకోవాలి. ఇక్కడ 3 ఇచ్చాడు కాబట్టి 3 కూడా మనకి 3
దాంట్లో మనం ఉంటేనే దాన్ని కరెక్ట్ ఆన్సర్గా పెట్టాలి, రైట్? అవి చూసుకోండి. ఇంకా ఇవి కాటన్ అనేది మహారాష్ట్ర ఇవన్నిటి వాటికి సంబంధించింది కాబట్టి కాఫీ అనేది కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇలాంటివన్నీ మనకి ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది ఈజీగా, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్. ఆంధ్రప్రదేశ్ ఆహార ప్రాసెసింగ్ రంగం గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. స్టేట్ కాంట్రిబ్యూట్స్ 9% టు ఇండియాస్ టోటల్ ఫుడ్ ఇండస్ట్రీ మార్కెట్. భారతదేశంలో మొత్తం ఆహార పరిశ్రమ మార్కెట్కు ఈ రాష్ట్రం 9% దోహదం చేస్తుందని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్స్ 37.7% ఆఫ్ ఇండియాస్ టోటల్ మరైన్ ప్రొడక్ట్స్. భారతదేశ మొత్తం సముద్ర ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 37.7% ఎగుమతి చేస్తుందని ఇచ్చారు, రైట్? సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇవి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఇవి యాక్యురేట్గా మనం పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎగ్జామినేషన్లో మనం రాస్తుంది గ్రూప్ 2 మెయిన్స్ కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఫిల్టరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దట్టు మనకి డైరెక్ట్ స్టేట్మెంట్స్ అంటే ప్రిలిమ్స్ ఆల్రెడీ చూశారు. గ్రూప్ 2 ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది ఎంత కఠినంగా ఉందో, రైట్? సో అంటే మెయిన్స్ అంత కఠినంగా ఉండకపోవచ్చు, బట్ మనకి ఇక్కడ మేజర్గా ఫోకస్ చేసేది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా ఇచ్చి దాన్ని అక్కడ మనం ఫిల్టర్ చేసే అవకాశం అయితే ఉంటుంది, రైట్? అది మేజర్ ఫోకస్ చేయండి. ఎందుకంటే మనం గతంలో చూసాం ప్రిలిమినరీ ఎగ్జామ్లో చాలా టఫ్ ఇవ్వడం వల్ల చాలామంది వ్యతిరేకత అనేది వ్యక్తం చేశారు. దానికి సంబంధించి మనకి ఈ కట్ ఆఫ్ అనేది కూడా చాలా తగ్గింది, రైట్? సో ఇక్కడ ఈసారి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. క్వశ్చన్ అనేది మ్యాక్సిమం స్టేట్మెంట్స్ వైజ్ ఇచ్చిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. టఫ్ అయితే ఉండవని అనుకుంటున్నాను ప్రిలిమ్స్లో, రైట్? సో అయితే ఇక్కడ స్టేట్మెంట్స్ వైజ్ మనం చూసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ఇండస్ట్రీ అనేది 9% ఆఫ్ ఇండియన్ మార్కెట్స్లో ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్, ఎందుకంటే ఏపీ అనేది లీడింగ్ ఎక్స్పోర్టర్గా ఉంది మరైన్ ప్రోడక్ట్స్ ఇండియాలో, రైట్? అది 37.7%గా, రైట్? ఇది కూడా ఇంపార్టెంట్గా బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్, రైట్? నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కమోడిటీ క్లస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో వస్తువుల సమూహాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. చిత్తూరు అండ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్స్ ఆర్ నాన్ ఫర్ మ్యాంగో ప్రొడక్షన్. కృష్ణా అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ ఆర్ ద మెయిన్ టర్మరిక్ ప్రొడ్యూసింగ్ రీజియన్స్ అని ఇచ్చారు, రైట్? 2 స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మనకి చిత్తూరు అన్నమయ్య జిల్లాలు మామిడి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో పసుపు ఉత్పత్తి చేసే ప్రధాన ప్రాంతాలు అని ఇచ్చారు, రైట్? సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంటే అడిగారు, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ మనకి కరెక్ట్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే చిత్తూరు అన్నమయ్య అనేది టాప్ మ్యాంగో ప్రొడ్యూసింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి, రైట్? అదేవిధంగా మనకి కృష్ణా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఇది రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే మనకి ఇక్కడ ప్రకాశం కావచ్చు, అదేవిధంగా పల్నాడు కావచ్చు, అదేవిధంగా బాపట్ల, ఇవి మనకి టర్మరిక్ ప్రొడ్యూసింగ్ డిస్ట్రిక్ట్స్, ప్రధానమైన టర్మరిక్ అంటే పసుపు ఉత్పత్తి చేసే ప్రాంతాలు, రైట్? సో బట్ కృష్ణా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ కాదు, రైట్? సో ఇది మనకి గుర్తుపెట్టుకోండి. సో అయితే ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్. ఆంధ్రప్రదేశ్ ఆహార ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి క్రింది ప్రకటనలో సరికానిది ఏదని ఇచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అకౌంట్స్ ఫర్ 15% ఆఫ్ ఇండియాస్ ఓవరాల్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ప్లాన్ టు ఎస్టాబ్లిష్ 175 nano food parks. Andhra Pradesh has no cold storage infrastructure for food preservation. Andhra Pradesh has 6 operational ports that facilitate food exports, right? 4 statements ఇచ్చారు, కన్ఫ్యూజ్ స్టేట్మెంట్స్. ఇందులో మనం ఇన్కరెక్ట్ ఏంది అని అడిగారు, రైట్? ఫస్ట్ స్టేట్మెంట్ మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ఆల్మోస్ట్ 15%, ఇక్కడ 15% ఇండియాస్ ఓవరాల్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించి భారతదేశం మొత్తం ఆహార ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 15% అని ఇచ్చారు, ఇది కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ మనకి స్టేట్ గవర్నమెంట్ యాజ్ ప్లాన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం మనకి 175 నానో ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది, ఇది కూడా మనకి పాలసీలో క్లియర్ కట్గా ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ హ్యాస్ నో కోల్డ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఫుడ్ ప్రిజర్వేషన్ అని ఇచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఆహార సంరక్షణ కోసం కోల్డ్ స్టోరేజ్ మౌలిక సదుపాయాలు లేవు అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఉన్నాయి, స్టేట్కి సంబంధించి మనకి ఆల్మోస్ట్ 363 కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేవి మనకి విత్ ఏ టోటల్ కెపాసిటీ ఎక్సీడింగ్ 1.6 million ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, రైట్? సో అంటే ఫుడ్ ప్రిజర్వేషన్ సపోర్ట్ మద్దతు ఇవ్వడానికి మనకి ఇవి కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇది నో అని ఇచ్చారు, ఇది నెగిటివ్ స్టేట్మెంట్, ఇన్కరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు, రైట్? ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 6 ఆపరేషనల్ పోర్ట్స్ దట్ ఫెసిలిటేట్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అనేది కూడా కరెక్ట్ ఆప్షన్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ రిగార్డింగ్ ఇన్కరెక్ట్ ఆప్షన్, రైట్? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్
పాలసీ 2024-29 ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2024-29కి సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి అని ఇచ్చారు. పాలసీ ఎయిమ్స్ టు అట్రాక్ట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 30,000 crore rupees in the sector by 2029. It targets the creation of 5 lakh employment opportunities. The state plans to establish 10 commodity-based food clusters. AP Food Processing Society is responsible for implementing the policy. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్య మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్లో ఇలాంటి స్టేట్మెంట్స్ వైజ్ అంటే గతంలో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ తప్పు అని ఇచ్చేవారు, బట్ హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్టో తప్పు అని అడుగుతున్నారు ఈ మధ్య. ఇలా కూడా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ ఓన్లీ 1 స్టేట్మెంట్ అంటే 1 ఆప్షన్ కాదు, రైట్? అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 1 స్టేట్మెంట్ అంటే ఈ 4లో ఒకటే కరెక్ట్ కానీ, 2 స్టేట్మెంట్ అంటే 2 కరెక్ట్ కానీ, 3 స్టేట్మెంట్స్ అంటే ఈ స్టేట్మెంట్స్లో 3 మాత్రమే కరెక్ట్ కానీ, ఇలా లేదా అన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. అందుకని ఈ టైప్ క్వశ్చన్ కూడా ప్యాటర్న్ కూడా మనం తీసుకున్నాం. అయితే ఇక్కడ స్టేట్మెంట్స్ వైజ్ మనం చూసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఈ పాలసీ అనేది మనకి 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని 2029 నాటికి విధానం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్ మనకి సెకండ్ స్టేట్మెంట్కి వచ్చేసరికి 5 లక్షల ఉపాధికి అంటే మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఇచ్చారు. ఇది 5 లక్షలు కాదు మొత్తం మనకి 3 లక్షలు, రైట్? ఇక్కడ మనం చూసుకోవాలి, రైట్? ఇలాంటి స్టేట్మెంట్స్ వైజే మనం చూసుకోవాలి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ఏ పాలసీ ఏ సెక్టార్కైనా మనం మేజర్ ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది, రైట్? 3 lakh ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బట్ నాట్ 5 lakh, రైట్? ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ 10 కమోడిటీ బేస్డ్ ఫుడ్ క్లస్టర్స్ అనేవి ప్లాన్ చేశారు. వస్తువుల ఆధారిత ఆహార సమూహాలను ఏర్పాటు చేయాలని, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి 4th స్టేట్మెంట్ కూడా మనకి ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అంటే ఇది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్. అయితే 1, 3, 4 అనేది ఇక్కడ ఈ ఆప్షన్స్ అనేవి 1, 3, 4 అని కాదు కాబట్టి టోటల్ 3 ఆప్షన్స్, ఓన్లీ 3 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇనిషియేటివ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండర్ ద ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ? ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ క్రింది వాటిలో ఏ కార్యక్రమాలు భాగంగా ఉన్నాయి అని ఇచ్చారు, రైట్? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ హబ్స్, డెవలప్మెంట్ ఆఫ్ నానో ఫుడ్ పార్క్స్, introduction of a new sedge policy for food processing, strengthening cold chain infrastructure, right? 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మనం గమనించాల్సింది. సో ఇక్కడ స్టేట్మెంట్కి సంబంధించి మాట్లాడితే రెగ్యులర్గా అడిగారు 1, 2, 3, 1, 2 and 4, రైట్? సో ఇక్కడ మనకి మౌలిక సదుపాయాల అభివృద్ధిలోకి సంబంధించి అంటే ఫుడ్ ఎక్స్పోర్ట్ హబ్స్ అనేవి మనకి లాజిస్టిక్స్ని ఎక్స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి మనకి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. ఆహార ఎగుమతి కేంద్రాల ఏర్పాటు అనేది ఇందులో భాగంగా ఉంది, ఇది కరెక్ట్. నెక్స్ట్ మనకి నానో ఫుడ్ పార్కుల అభివృద్ధి కూడా మనకి ఇందులో భాగంగా ఉంది, ఇది కూడా మనకి కరెక్టే. ఆల్మోస్ట్ మనకి 175 నానో ఫుడ్ పార్క్స్ అనేవి ప్లాన్ చేశారు, రైట్? నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ న్యూ ఎస్సీజెడ్ పాలసీ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ అని ఇచ్చారు. ఇది పాలసీ అనేది ఎటువంటి కొత్త సెజ్ పాలసీ అనేది ఫుడ్ ప్రాసెసింగ్కి తీసుకురాలేదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాల అభివృద్ధి అంటే ఇక్కడ శీతల గిడ్డంగులకు సంబంధించి మౌలిక సదుపాయాలు బలోపేతం అనేది ఇక్కడ 4th ఆప్షన్ ఇచ్చారు, ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే దీనికి సంబంధించి మనకి స్టేట్ అనేది ఈ కోల్డ్ చైన్ ఫెసిలిటీస్ ఏవైతే అవి ఎక్స్పాండ్ చేద్దాం అనుకుని ప్లాన్ చేస్తుంది, రైట్? మొత్తం 1, 2, 4 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 2024-29 గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. ఇక్కడ పాలసీ ప్రమోట్స్ ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్ టు ఇంక్రీజ్ ఎక్స్పోర్ట్స్ అండ్ సస్టైనబిలిటీ. పాలసీ ఆఫర్స్ అడిషనల్ సబ్సిడీస్ ఫర్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ SC/ST ఎంటర్ప్రెన్యూర్స్, రైట్? 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. క్లియర్ కట్గా మనం ఈ పాలసీ గురించి తెలిసిన లేదా ముఖ్యమైన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే గుర్తుంటేనే ఇది ఆన్సర్ చేయగలం. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఈ పాలసీ అనేది ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్ని ఇది సపోర్ట్ చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది అనేది కరెక్ట్ ఆప్షన్, రైట్? ఎగుమతులు సుస్థిరతను పెంచడానికి సేంద్రియ ఆహార ప్రాసెసింగ్ను ఈ విధానం ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ ఈ విధానం మహిళా పారిశ్రామికవేత్తలకు మరియు SC/ST పారిశ్రామికవేత్తలకు అదనపు రాయితీలను అందిస్తుందా అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఈ పాలసీ రిలేటెడ్గా మనం చూస్తే ఆల్మోస్ట్ 10%
అదనపు రాయితీలను ఇక్కడ అందిస్తుంది, రైట్. ఇక్కడ ముఖ్యంగా విమెన్, బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి, రైట్, స్పెషల్లీ ఏబుల్డ్ ఎంటర్ప్రెన్యూర్స్కి కూడా, రైట్. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్, రైట్, బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ స్కెనారియో? ఆంధ్రప్రదేశ్ ఆహార ఎగుమతి పరిస్థితికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలో సరికానిది ఏది? ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్స్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ టు నియర్లీ 190 కంట్రీస్. ఆంధ్రప్రదేశ్ దాదాపు 190 దేశాలకు అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది అని ఇచ్చారు. ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఆల్మోస్ట్ మనకి 190 దేశాలకు అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. నెక్స్ట్ మనకి స్టేట్ కాంట్రిబ్యూట్స్ ఓవర్ 20% ఆఫ్ ఇండియాస్ టోటల్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ అన్నారు. భారతదేశం యొక్క మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో ఈ రాష్ట్రం 20% పైగా దోహదం చేస్తుందని ఇచ్చారు. ఇది కూడా మనం ఫోకస్ చేస్తే రాంగ్ స్టేట్మెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం 9.59% అనేది ఇండియాస్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ అనేది ఉంది, కానీ 20% కాదు, రైట్. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశం మొత్తం సముద్ర ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ సముద్ర ఆహార పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది అనేది కరెక్ట్. మేజర్ ఎక్స్పోర్ట్స్ డెస్టినేషన్స్ ఇంక్లూడ్ యుఎస్ఏ, యుఏఈ, యూరోప్ అనేది కూడా ఇక్కడ కరెక్ట్, రైట్. సో ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి బి ఈజ్ ద ఇన్కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆంధ్రప్రదేశ్లో ఆహార ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలకు సంబంధించి తప్పుడు ప్రకటనను గుర్తించండి. ద స్టేట్ హ్యాస్ డెవలప్డ్ 9 ఆపరేషనల్ ఫుడ్ పార్క్స్. Andhra has over 5,500 food processing units. Hyderabad-Bangalore Industrial Corridor is a key industrial corridor supporting food processing. Government has not planned any new food parks under the 2024-29 policy. Right? 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఇన్కరెక్టే, ఇది కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంటే అడిగారు కాబట్టి సో ఫోకస్ చేస్తే ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి మొత్తం 9 కార్యాచరణ ఆహార ఉద్యానవనాలు అభివృద్ధి చేస్తుంది, ఇది కరెక్ట్ చేసింది అనేది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 5,500కు పైగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి, ఇది కూడా మనకి కరెక్ట్. ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుపెట్టుకోండి, ఇలాంటివే మనం కవర్ చేస్తున్నాం. ఒకవేళ మనకి డైరెక్ట్గా ఈ క్వశ్చన్సే వస్తాయని మనం ఎప్పుడూ చెప్పట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ రిలవెంట్గా మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా పాలసీస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీకు అందజేస్తాం, రైట్. సో అయితే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్కు తోడ్పడే కీలక పారిశ్రామిక కారిడార్గా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. అదేవిధంగా 2024-29 పాలసీ కింద ప్రభుత్వం కొత్త ఫుడ్ పార్కులను ప్లాన్ చేయలేదని ఇచ్చారు. బట్ గవర్నమెంట్ అనేది న్యూ ఫోకస్డ్ ఫుడ్ పార్క్స్ కావచ్చు, నానో ఫుడ్ పార్క్స్ కావచ్చు, అదేవిధంగా యానిమల్ ఫీడ్ పార్క్స్ కూడా మనకి ఈ సెక్టార్ని ఇంక్రీజ్ చేయడానికి, బూస్ట్ చేయడానికి ఇది ప్లాన్ చేస్తుంది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్, ప్లాన్ చేయలేదని ఇచ్చారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కోల్డ్ స్టోరేజ్ అండ్ సప్లై చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో శీతల గిడ్డంకులు మరియు సరఫరా గొలుసుల మౌలిక సదుపాయాల గురించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఓవర్ 363 కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్. అదేవిధంగా టోటల్ స్టోరేజ్ కెపాసిటీ ఈజ్ మోర్ దాన్ 1.6 million మెట్రిక్ టన్స్ అండ్ గవర్నమెంట్ ఈజ్ ఆఫరింగ్ ఇన్సెంటివ్స్ టు డెవలప్ మోర్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్. కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఇన్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అని ఇచ్చారు, రైట్. సో ఈ 4 స్టేట్మెంట్స్ మనం గమనిస్తే ముఖ్యంగా ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్మోస్ట్ 363 కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి, రైట్. సో ఇది మనకి ప్రధానంగా మనం చూసుకుంటే ఇక్కడ ఫోకస్ క్వశ్చన్ చూసుకుంటే మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కోల్డ్ అండ్ చైన్ కోల్డ్ సప్లై అండ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. అయితే ఇక్కడ అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనేవి అడిగారు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ 363 కోల్డ్ స్టోరేజ్ అని ఇచ్చారు, ఇది మనకి కరెక్టే. ఇక్కడ ముఖ్యంగా మనకి ఏపీ హ్యాస్ 363 కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేది కరెక్ట్ ఆప్షనే. శీతల గిడ్డంగి సౌకర్యాలు అనేది 360కి పైగా ఉన్నాయి. అదేవిధంగా టోటల్ స్టోరేజ్ కెపాసిటీ ఈజ్ మోర్ దాన్ 1.6 million మెట్రిక్ టన్స్ అని ఇచ్చారు, అది కూడా మనం ఫోకస్ చేస్తే 1.6 million మెట్రిక్ టన్స్ అనేవి టోటల్ కెపాసిటీ అనేది మనకు ఉంది. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ ఈజ్ ఆఫరింగ్ అంటే మరింత శీతల గిడ్డంకుల సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంది, అది కూడా మనకి కరెక్ట్ ఆప్షనే. సో 4th ఆప్షన్ చూసుకుంటే కోల్డ్ స్టోరేజ్ సంబంధించి అంటే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఇన్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నారు, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది
మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్లో ఇంక్లూడింగ్ రాయలసీమలో కూడా ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ అనేవి ఉన్నాయి, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. బట్ ఇక్కడ హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆఫ్ అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చారు, ఏ స్టేట్మెంట్స్ అని అడగలేదు. ఇక్కడ మనం ఫోకస్ చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓన్లీ 3 స్టేట్మెంట్స్, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 4th స్టేట్మెంట్ కాదు కాబట్టి రిమైనింగ్ స్టేట్మెంట్స్ 3 ఉన్నాయి కాబట్టి అవి కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ నాన్ ఫర్ ష్రింప్ ప్రొడక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో రొయ్యల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన జిల్లాలు ఏవి? వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా అండ్ నెల్లూరు. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా కామెంట్లో పోస్ట్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ అయితే మెయిన్ ప్రొడక్షన్ రిలేటెడ్గా ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది. సో అయితే ఆంధ్రప్రదేశ్ అనేది టాప్ ష్రింప్ ప్రొడ్యూసర్గా మన ఇండియాలో మనకి ఒక పేరు అయితే ఉంది. అందులో మనకి వెస్ట్ గోదావరి కావచ్చు, ఈస్ట్ గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు అండ్ నెల్లూరు కావచ్చు. ఈ 4 డిస్ట్రిక్ట్స్ మనకి ఇక్కడ మేజర్ క్లస్టర్స్గా ఉన్నాయి, రైట్. సో 1, 2, 3, 4 ఆల్ ఆర్ ద కరెక్ట్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండర్ ద ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2024-29? ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2024-29 కింద ఉపాధి కల్పన లక్ష్యం ఎంత అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా, రైట్. సో ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా ఏ ఫీల్డ్ తీసుకున్నా, ఏ పర్టికులర్ సెక్టార్ తీసుకున్నా, ఏ పాలసీ తీసుకున్నా మనకి కంపల్సరీ దీని మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీ అడిగే అవకాశం ఉంటుంది. సో కరెక్ట్ ఆప్షన్ 3 lakh. ఇందాక ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ రిలేటెడ్ కూడా చూసాం, 5 lakh అని ఇచ్చారు, అది 3 lakhగా మనం సరిదిద్దుకున్నాం, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2024-29 ఇన్సెంటివ్స్. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2024-29 ప్రోత్సాహాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. పాలసీ ప్రొవైడ్స్ పవర్ టారిఫ్ రియంబర్స్మెంట్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. It includes capital subsidies for waste processing units. It does not provide any incentives for SGST reimbursement. Local procurement subsidies are available for export-oriented food processing units, right? How many above statements are correct అని ఇచ్చారు. అగైన్ సేమ్ మెథడ్. అయితే ఇక్కడ మనకి పాలసీ ఫస్ట్ ప్రొవైడ్స్ అంటే ఈ విధానం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు విద్యుత్ టారిఫ్ రియంబర్స్మెంట్స్ని అందిస్తుంది అని ఇచ్చారు. ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్. ఆల్మోస్ట్ మనకి పవర్ టారిఫ్ రియంబర్స్మెంట్ అనేది మనకి ఇండియన్ రూపీ అనేది 1 per unit మనకి ఇక్కడ అందిస్తున్నారు ఫర్ 6 years, రైట్. సో ఫర్ ఎంఎస్ఎంఈస్ అయితే 6 years, 2 years ఫర్ లార్జ్ ఎంటర్ప్రైజెస్. అది మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. క్యాపిటల్ సబ్సిడీస్ అనేవి అంటే ఇందులో వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లకు మూలధన రాయితీలు ఉంటాయి, అది కూడా మనకి కరెక్టే. సో ఇవి వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించి క్యాపిటల్ సబ్సిడీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ ఎస్డీజీ సంబంధించి అంటే పాలసీ డస్ ప్రొవైడ్ ఎస్డీ రియంబర్స్మెంట్ అంటే స్టేట్ జిఎస్టీకి సంబంధించి రియంబర్స్మెంట్ అనేది ఇన్సెంటివ్స్ రూపంలో ఇక్కడ పాలసీ ప్రొవైడ్ చేస్తుంది, నాట్ కాదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. లోకల్ ప్రొక్యూర్మెంట్ సంబంధించి ఎగుమతి ఆధారిత ఆహార ప్రాసెసింగ్ యూనిట్లకు స్థానిక సేకరణ రాయితీలు అందుబాటులో ఉన్నాయి అని ఇచ్చారు. ఇక్కడ లోకల్ ప్రొక్యూర్మెంట్ సబ్సిడీ అనేది మనకి ఉంది, 1% ఆఫ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఫర్ 3 yearsగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. టోటల్ మనకి ఎన్ని స్టేట్మెంట్స్ అనేది ఇక్కడ చూసుకుంటే 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ ఆప్షన్, 3rd స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్స్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ద ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2024-29? ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2024-29 కింద ఈ క్రింది వాటిలో ఏ రంగాలు చేర్చబడ్డాయి అని ఇచ్చారు. అగ్రికల్చర్, ఫిషరీస్, హార్టికల్చర్, లైవ్ స్టాక్, రైట్. వ్యవసాయం, మత్స్య సంపద, ఉద్యానవనం, పశు సంపద, రైట్. 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ పాలసీ అనేది వాల్యూ అడిషన్గా మనకి ఏ సెక్టార్స్ మీద ఫోకస్ చేస్తుంది? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఫుడ్ పాలసీకి సంబంధించి మాట్లాడుకుంటే అగ్రికల్చర్, అదేవిధంగా హార్టికల్చర్, ఫిషరీస్, లైవ్ స్టాక్ సెక్టర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి, రైట్. ఆల్ ద అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వేస్ట్ ప్రాసెసింగ్ ఇన్సెంటివ్స్ అండర్ ద పాలసీ. ఈ విధానం కింద వ్యర్థాల ప్రాసెసింగ్ ప్రోత్సాహకాలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి, రైట్. మైక్రో ఎంటర్ప్రైజెస్ రిసీవ్ ఏ 25% క్యాపిటల్ సబ్సిడీ ఫర్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్. FPOs, SHGs, cooperative receives a 50% capital subsidy capped at INR 2 crore అంటే ఇండియన్ రూపీ
2 crore అని ఇచ్చారు. FPOలు, స్వయం సహాయక సంఘాలు, సహకార సంస్థలు 50% మూలధన సబ్సిడీని అందుకుంటాయి. ఇది 2 కోట్ల పరిమితితో ఉంటుందని ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, కోఆపరేటివ్స్ కావచ్చు, ఇవి 50% రాయితీలకు సంబంధించి మూలధన సబ్సిడీని అందుకుంటున్నాయి. రైట్, 2 కోట్ల పరిమితితో ఇది కరెక్ట్ ఆప్షనే. అదేవిధంగా సూక్ష్మ సంస్థలు, వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా 25% మనకి ఇక్కడ మూలధన రాయితీని కూడా పొందుతున్నాయి. పాలసీ అనేది వేస్ట్ టు వాల్యూ ఇనిషియేటివ్స్ని సపోర్ట్ చేస్తుంది, కొన్ని డిఫరెంట్ కేటగిరీస్లో ఇన్సెంటివ్స్ ఇస్తూ. రైట్, సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఫుడ్ ఎక్స్పోర్ట్ హబ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఆహార ఎగుమతి కేంద్రాల గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. గవర్నమెంట్ ప్లాన్స్ టు ఎస్టాబ్లిష్ 4 state-of-the-art food export hubs. These hubs will include processing units and production facilities. ఇక్కడ కూడా 2 statements ఇచ్చారు. ముఖ్యంగా మనకి ఫస్ట్ 4 అత్యాధునిక ఆహార ఎగుమతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని ఇచ్చారు ఈ పాలసీ కింద. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అదేవిధంగా సెకండ్, ఈ హబ్లలో ప్రాసెసింగ్ యూనిట్లు, ఉత్పత్తి సౌకర్యాలు ఉంటాయి అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇవి ముఖ్యంగా ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి కలిగి ఉండవు, ఓన్లీ లాజిస్టిక్స్ మీద. రైట్, అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఫెసిలిటీస్ మీద ఫోకస్ చేస్తాయి. రైట్, సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇలాంటివే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ ఫండ్ అలొకేషన్ ఫర్ సపోర్టింగ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్. ఫుడ్ ప్రాసెసింగ్లో పరిశోధన మరియు ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడానికి మొత్తం నిధుల కేటాయింపు ఎంత అని ఇచ్చారు. వెరీ ఇంపార్టెంట్, R&Dకి సంబంధించి అడిగే అవకాశం ఉంది. అయితే టోటల్ ఫండ్ కార్పస్ అనేది ఇక్కడ 250 crore రూపీస్ అనేది, ఇండియన్ రూపీ 250 crore రూపీస్ అనేది ఇక్కడ ఫండ్ అలొకేషన్ అనేది చేశారు. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఆర్ అవైలబుల్ అండర్ ద ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2024-25. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2024-29 కింద ఈ క్రింది ఆర్థిక ప్రోత్సాహకాల్లో అందుబాటులో ఉన్నవి ఏవి అని ఇచ్చారు. పవర్ టారిఫ్ రీయింబర్స్మెంట్, క్యాపిటల్ సబ్సిడీ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్, స్కిల్ అప్గ్రేడేషన్ సపోర్ట్, నెట్ SGST రీయింబర్స్మెంట్. రైట్, అంటే ఇక్కడ ఇందాక కొన్ని గతంలో చూసిన కొన్ని స్టేట్మెంట్స్ కూడా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద ఆర్థిక ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నవి మాత్రమే అడిగారు కాబట్టి ఇక్కడ ఫోకస్ చేస్తే పవర్ టారిఫ్ రీయింబర్స్మెంట్ అనేది ఉంది, ఆల్రెడీ ఇందాక చూసాం. రైట్, సో అంటే MSMEs 6 years సంబంధించి, అదేవిధంగా 2 years లార్జ్ ఇండస్ట్రీస్ సంబంధించి. రైట్, సో అదేవిధంగా క్యాపిటల్ సబ్సిడీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. సాంకేతిక పరిజ్ఞానం మెరుగుదలకు మూలధన సబ్సిడీ కూడా ఉంది. అదేవిధంగా నైపుణ్యాల మెరుగుదలకు కూడా మద్దతు ఉంది. రైట్, స్కిల్ అప్గ్రేడేషన్ సంబంధించి నెట్ SGST రీయింబర్స్మెంట్ కూడా ఇందులో అవైలబిలిటీ ఉంది. రైట్, సో అయితే మొత్తం ఆల్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ ద క్వశ్చన్ ఈజ్, how many tribal districts to be notified as organic zones in AP Food Processing Policy 4.4? AP Food Processing Policy 4.0లో ఎన్ని గిరిజన జిల్లాలను ఆర్గానిక్ జోన్లుగా ప్రకటించాలని నిర్ణయించారు? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది డ్యామ్ ష్యూర్గా మనకి AP Group 2లో ఉండబోతుంది. ఇది టిక్ చేసుకోండి. రైట్, సో ఎందుకంటే ఇక్కడ మేజర్గా ట్రైబల్ రిలేటెడ్గా కాబట్టి కంపల్సరీ ఆర్గానిక్ జోన్స్ రిలేటెడ్ కూడా, అంటే మనకి ఇప్పుడు మేజర్గా ప్రధానంగా ఇంపార్టెంట్ కీవర్డ్ కాబట్టి AP ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ రిలేటెడ్గా ఈ ట్రైబల్ అండ్ కనెక్టివిటీ రిలేటెడ్గా ఆర్గానిక్ జోన్స్కి సంబంధించి కూడా ఈ ట్రైబల్ జోన్స్ని, రీజియన్స్ని ఇక్కడ నోటిఫై చేయబోతున్నారు కాబట్టి ఇది కంపల్సరీ ఆర్గానిక్ జోన్స్ కింద. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 2. అవేంటవి? అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్స్ అండ్ ఆల్సో పార్వతీపురం మన్యం districts also. Very very important, so please note it. అయితే ఈ 20 క్వశ్చన్స్ మనకి ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.4కి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్గా మనం రిలవెంట్గా అన్నీ కవర్ చేసి ఉంటే